బాహుబలి సినిమాలో ఏముంది ఫస్ట్ పార్ట్‌లో? ఏమి లేదు. అంతా విజువల్స్‌తో లాక్కొచ్చారు. కథ లేదు, కథనం లేదు అంటూ కొన్ని విమర్శలు మీడియా వైపు నుంచి, ఇటు ప్రేక్షకుల నుంచి ఆహ్, వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రథమార్థం సినిమా 2 పార్ట్‌లు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు కాబట్టి, కథకి సంబంధించిన బలమైన కోర్ ఎలిమెంట్స్ అంతా కూడా మనకి సెకండ్ హాఫ్‌కి హైడ్ చేసుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతటికి మనకి చూసుకుంటే మనకి లాస్ట్ ఎపిసోడ్, వార్ ఎపిసోడ్ 'కాలకేయతో యుద్ధమే ప్రాణం' సినిమాకి. ఆ ఎపిసోడ్ లేకపోతే ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు. బాహుబలి రికార్డ్స్ ఉండేవి కాదు. మామూలుగా ఒక ఆర్డినరీగా వెళ్ళిపోయాయి ఫస్ట్ హాఫ్ వరకు. సినిమా ఓవరాల్గా ఒకేసారి చేసుంటే అది వేరుగా ఉండేది, అందులో నో డౌట్. కానీ ఫస్ట్ హాఫ్ అదే ఫస్ట్ పార్ట్లో ఈ కాలకేయ ఎపిసోడ్ అనేది సినిమాకి ప్రాణం. కాలకేయ పాత్ర పోషించిన ప్రభాకర్ ఈ రోల్ని అద్భుతంగా చేశారనడంలో సందేహం లేదు. అఫ్కోర్స్ రాజమౌళి గారు ఒక క్యారెక్టర్కి ఒక ఆర్టిస్ట్ని ఎంచుకున్నారంటేనే అది ఇక ఆయనకి సంబంధించి ఆయన వాళ్ళ నుంచి రాబట్టుకోవడంలో ఇక వాళ్ళ ఇక మాటలు ఉండవు. ఏ విధంగా రాబట్టుకుంటారంటానికి మనం ఆయన గత చిత్రాల్లో క్యారెక్టర్సే అందుకు ఉదాహరణ. అంటే ముఖ్యంగా అటు ఛత్రపతి కానీ, ఇటు విక్రమార్కుడు కానీ, అటు సింహాద్రి చూస్తే అందులో కీ రోల్స్ పోషించిన వాళ్ళ నుంచి యాక్టింగ్ ఎలా రాబట్టుకుంటారు. ఒక్క సన్నివేశంలో కనపడ్డా కూడా, ఒక్క షాట్లో కనపడ్డా కూడా ఆ ఆర్టిస్టు యొక్క ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఉండేలాగా వాళ్ళ పాత్రలను ఆయన డిజైన్ చేసుకుంటారు. అలాగే కాలకేయ అనేది, కాలకేయుడు ఒక ట్రైబల్ నాయకుడిగా మనకి చూపించారు. దాని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఒక పర్టికులర్ కమ్యూనిటీని నెగిటివ్గా చూపించారు అనేది, అది సెకండరీ. కానీ సినిమా పరంగా మనం చూసుకుంటే కాలకేయ గెటప్ కానీ, ఆ లాంగ్వేజ్ కానీ, ఆ బాడీ, ఆ ఆహార్యం ఒక్కటేంటి, ముఖ్యంగా ఆ లాంగ్వేజ్తో ఆ ప్రభాకర్ పండించిన విధానం సినిమాకి అది ఇది చాలా ప్లస్ అయింది. మనకి లాంగ్వేజ్ సినిమా చూస్తున్నప్పుడు కొద్దిగా కొంచెం ఎక్కడో డిస్టర్బ్ అని అనిపిస్తుంది, కానీ వెంటనే మనకి మాట్లాడేది తిరిగి తర్జుమా చేయడానికి ఒక మనిషిని సినిమాలో పెట్టారు, అంటే క్యారెక్టర్ పరంగా. కానీ ఓవరాల్గా ఫస్ట్ పార్ట్కి రియల్ హీరో ఎవరంటే కాలకేయుడే. ఆయన గెటప్ ఐదిని అద్భుతంగా పండించాడు. అంటే డైరెక్టరు తన నుంచి ఎంత ఆశించుంటారో అంతకు మించి ఎక్కువ అవుట్పుట్ అంతమంది ప్రభాకర్ కాలకేయుడి పాత్రకి ఇచ్చారని అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆ గెటప్, అంటే 1,00,000 మందికి నాయకుడు అనేసరికి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ అంతా కూడా అది నిజంగానే ఒక విధమైన ఇది వచ్చేసిందని ఆయన మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూల్లో చాలాసార్లు చెప్పారు. అది మనం చాలామంది చూసే ఉంటారు. సో రియల్గా ఫస్ట్ పార్ట్కి బాహుబలి సినిమాకి హీరో ఎవరంటే కాలకేయుడే అని అనిపించింది నాకు. అంటే రాజమౌళి గారి సినిమాల్లో ప్రతి నాయకుడు విలన్ రోల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ప్రథమార్థం వరకు విలన్ ఎవరంటే మనకి రాణాలో గ్రే షేడ్స్ చూపించుకుంటూ వచ్చారు. అంటే గ్రేకి విలన్కి, గ్రే షేడ్స్కి విలన్కి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. గ్రే షేడ్స్ అంటే మనిషి సందర్భానుసారంగా మంచి చెడులకి ఇది అవుతూ రెస్పాండ్ అయ్యి కొన్ని సందర్భాల్లో మంచిగా అనిపించవచ్చు, అదే మనిషి ఇంకొన్ని కాంటెక్స్ట్లో బ్యాడ్ అని అనిపించవచ్చు. కానీ విలన్ అంటే ఇక ఆ యాటిట్యూడు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాడ్ 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 అంటే అలా అలా అనిపిస్తుంది. ఇందులో విలన్ మనకు ఫస్ట్ హాఫ్ వరకు కాలకేయుడే. గ్రే షేడ్స్ ఉన్న రాణా కూడా పెద్దగా ఎలివేట్ కాలేదు, కానీ కాలకేయుడితో వీళ్ళిద్దరూ తలపడుతుంటేనే అది నయనానందకరంగా అనిపించింది. అంత సైన్యాన్ని వీళ్ళిద్దరూ ఢీకొనటం కానీ, ఇది మొత్తం హీరో అటు బాహుబలి ప్రభాస్ని, అటు భల్లాలదేవ రాణా యొక్క ఇదిని ఎలివేట్ చేసింది క్యారెక్టర్ కూడా కాలకేయుడే. కాలకేయుడితో తలపడితేనే వీళ్ళ గొప్పతనం బయటపడింది మనకి. సో మొత్తం మీద ఆ పాత్ర మొదటి పార్ట్కి ప్రాణం, దాన్ని అద్భుతంగా పోషించాడు ప్రభాకర్. అతని జీవితం ధన్యమైనట్టే ఒక నటుడుగా నేను అనుకోవడం.